నమస్తే అండి. వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాము. ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా వీడియోలు చూస్తున్నందుకు పేరు పేరున మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా మీకు ఏమైనా వంటకాలు కావాలంటే కూడా మాకు కామెంట్ చేయండి, మేము చేస్తాము. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్. ఎందుకంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు మా వంటలే రావండి. అందుకనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే అండి, రిక్వెస్ట్. ఈరోజు కూడా ఒక మంచి వంటకంతో వచ్చినామండి మేము. ఆ వంటకం ఏంటంటే రిబ్బన్ మురుకులు అండి. అవునండి, రిబ్బన్ మురుకులు. ఎందుకంటే కొందరు రిబ్బన్ పకోడా అంటారు, కొందరు రిబ్బన్ ఆకు పకోడా అంటారు. మేమైతే మా ఇంట్లో అయితే రిబ్బన్ మురుకులు అంటామండి. అందు గురించి మేమేమంటామో మీకు అదే చెప్తున్నాను. మీరేమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి, అంతే కదా అండి. దానికి ఇప్పుడు ఏమేమి కావాలో మనం చూద్దాం రండి. ఇప్పుడు మనకి మేము ఏం చేస్తున్నామంటే పెసరపప్పు బియ్యం పిండితో చేస్తున్నామండి. పెసరపప్పు బియ్యం పిండి ఏంది అని అనుకుంటున్నారా? ఈ పెసరపప్పుని నేను ఉడకబెడతానండి. ఉడకబెట్టి నేను ఆ మురుకులు చేస్తానండి. ఒక్కసారి మీరు నిజంగా నేను చెప్తున్నా ఎంత బాగుంటాయంటే ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. ఇగో నేను ఈ కొలతతో చూపిస్తున్నానండి. ఈ గిన్నె కొలత నేను పప్పు తీసుకున్నాను కదా, ఇదే గిన్నెతోని 3 గిన్నెల పిండి తీసుకోవాలండి. అంతే, కొలత అంతేనండి. మనం ఏదైతే ఒక గిన్నె తీసుకుంటామో 3 గిన్నెల బియ్యం పిండి. ఇది ఒట్టిదే బియ్యం పిండి అండి. ఇది మామూలుగా మనము ఏది తడి బియ్యం పిండి అదేం కాదు, మామూలు వరి పిండి అంతే. పొడి పిండి ఇప్పుడు మనకు స్టోర్లో దొరుకుతుంది కదా, అదే పిండి అండి ఇది. ఇవి రెండు మనము ఎట్లా మిక్స్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ పప్పుని మనము ఉడికించుకోవాలండి. మంచి ఇది కడిగి ఉడికించుకోవాలా. నేను అది ఉడికించినాను, చూపిస్తాను మీకు ఎట్లా ఉడికించాలా. ఇగో చూడండి, పెసరపప్పుని మంచిగా కడిగి ఏమి వేయలేదండి. ఓన్లీ నేను నీళ్ళు పోసి ఒకటికి సగం నీళ్ళు పోయండి, ఇట్లా ఉడికించుకోవాలి పప్పుని, అంతే. ఈ పప్పు ఉడికించడంలోనే ఏం మనకు పసుపు వేయొద్దు, ఈ నూనె వేయొద్దు, ఏమి వేయని అవసరం లేదండి. ఓన్లీ మనం మంచి కడిగి, నేను ఇప్పుడు ఈ గిన్నె పప్పు తీసుకున్నాను కదండి, మీకు చూపించాలని, ఈ కొలత చూపించిన. ఈ గిన్నెకు గిన్నెన్నర నీళ్ళు పోసుకోండి, కరెక్ట్ సెట్ అవుతుంది మీకు, అంతే అండి. ఇప్పుడు మనము దీన్ని మంచిగా ఇగో చూడండి, ఇట్లా ఉడికిన పిండిని ఆ పిండిలో వేసి మనం కలపాలి మంచిగా, అంతే అండి. ఒక గిన్నె కొలత చూపిస్తున్నా నేను, 2 గిన్నెలండి. సరిగ్గా సరిపోయిందండి మాకు 3 గిన్నెలు. ఇగో ఈ 3 గిన్నెల పిండి, ఇది ఓన్లీ బియ్యం పిండి. మళ్ళీ కూడా చెప్తున్నా అండి, మీరు అడుగుతారు కదా, మళ్ళీ కూడా చెప్తున్నా నేను. బియ్యం పిండి రెడీమేడ్ కూడా దొరుకుతుంది. నేనైతే ఇంట్లో బియ్యం పట్టించినానండి, మామూలు బియ్యమే గిన్నెకి చేపించిన, అంతే. దీంట్లో ఏం కలపలేదు. మళ్ళీ కూడా క్లియర్గా నేను చెప్తున్నాను, మీరు చూసుకోండి, అంతే అండి. గిన్నె నువ్వులు వేస్తున్నామండి మేము, అంటే ఒక 4 టేబుల్ స్పూన్లు ఉన్నాయి. ఇది ఓమా ఒక చెంచా అండి. ఇది కారము మనము టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. 3 చెంచాల కారమా? ఎంత వేస్తున్నావు? 4 వేస్తావా? 4 చెంచాల కారం అండి. ఉప్పు అమ్మ అందరితో వేస్తాను నేను, అమ్మ చేతితో వేస్తుంది కదా. మీరు కూడా మీకు సరిపడా టేస్ట్ సరిపడి చూడండి. అంటే ఒక 2 చెంచాల ఉప్పు ఉంటుంది కదా అమ్మది, 2 చెంచాల ఉప్పు అండి. మీరు చూసుకొని అప్పుడు మీరు వేసుకోండి. ఈ పిండి మేము ఎట్లా పట్టించినామంటే దొడ్డి బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యము, అది పట్టించిన పిండి. ఇది సన్న బియ్యం పట్టియద్దు. కొంచెం పసుపు వేయమ్మా, చాలా సరే. అది గరందే విసుకాలి, మధ్యలో ఇట్లాను అంత కలిపినాక వేస్తా. మనము కారము ఉప్పు ఇవన్నీ ఫస్ట్ మనం పిండికి మంచిగా కలుపుకోవాలండి. ఇది కలిపినాక మనం ఈ పప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. వేయాలమ్మా ఇప్పుడు? ఇప్పుడు మొత్తం వేయాలా, కొంచెం వేయాలా?
ఏ మొత్తం చూడండి నేను పప్పు వేస్తున్నాను. వేడిదే కదా, వేయాలా? అయితేనే బోరు వస్తుంది. మనం మంచిగా పప్పు ఉడికించగానే వేడి వేడి పప్పే వేసుకోవాలండి. మనం ఎందుకంటే ఈ వేడి వేడి పప్పు ఎందుకు వేస్తున్నాం అంటే మనము ఉడుకు నీళ్ళు మనం ఏమి వేస్తలేం కదా ఇంట్లో, అందు గురించి వేడి పప్పు వేస్తే ఆ వేడికి పిండి అంతా ఉడుకుతుందండి మంచిగా. వేడి వేడి అయిందండి పిండి అయితే మనకి ఇట్లా కాలుతున్నది పిండి కదమ్మా. దీంతోనే మనకు మంచి ఇట్లా ఉడికిపోతుందండి పిండి. నిజంగా ఇట్లా మంచిగా చూడండి పప్పు అంతా పిండికి మనం పట్టించుకోవాలండి. ఇదే మనకు మెయిన్. ఈ టైంలోనే ఉప్పు చూసుకోవాలి కదమ్మా, కొంచెము వేసుకోవాలి. కొన్ని వేయాలమ్మా. చూడండి మీరు ఒక్కోసారి నీళ్ళు వేయద్దు, నేను మామూలు చల్ల నీళ్ళే వేస్తున్నానండి. చూడండి కొన్ని వేసుకుంటే కలపాలి, ఎందుకంటే మనం తడిపప్పు వేసినాం కాబట్టి నీళ్ళు మనకి ఎక్కువ పట్టవు. అట్లా ఈ గిన్నెతో మొత్తం పోస్తున్నాను, మనకి ఎన్ని గిన్నెలు పడతాయో చూద్దాం. ఇంకా కొన్ని 2 గిన్నెలు నీళ్ళు పట్టినాయండి మాకైతే. చూడండి ఇగో ఈ 2 గిన్నెలతో నీళ్ళు ఇంకో కొన్ని ఉన్నాయి. అది మొత్తం పిండి కలిపినాక నేను చూపిస్తాను. కొద్ది నూనె వేస్తున్నానండి, ఎందుకంటే మనకు పిండి మంచిగా ఎండిపోకుండా ఉంటుంది. చాలు ఇట్లా ఇట్లా వేసుకొని ముద్దకి ఇట్లా ఉంటుంది కదా, ఎండిపోతుంది. చూడండి అట్లా కలుపుకోవాలి మంచిగా. మనకి స్మూత్గా ఉండాలండి పిండి, ఎంత బాగా కలిపితే అంత మంచిగా వస్తాయి మనకి. నేను చెప్పిన కదా ఏ పిండి అయినా మనం మంచిగా కలపడంలోనే ఉంటుంది. అట్లా కలుపుకోవాలండి. చూడండి మనకు వేడి నీళ్ళు పోయకపోవడం కారణం ఏంటంటే కాదమ్మా, పెసరపప్పు జిగుడు ఉంటుంది కదనే, అట్లా అది మనకు జిగుడు ఉంటుంది కదండి పెసరపప్పు. దాంతో మనకు సూపర్ వస్తుంది పిండి. ఇది ఒకసారి చూపిద్దామమ్మా. ఇగో చూడండి ఇట్లా రావాలి మనకు పిండి, ఇంత మెత్తగా ఇంత స్మూత్గా ఇట్లా కలుపుకోవాలి పిండి మనం. అప్పుడు మనకు మంచిగా వస్తాయండి. ఇంతే, అన్నీ ఉప్పు అవన్నీ ఫస్ట్ పొడి పిండిలనే మీరు ఏమి కారం ఉప్పు అన్ని టేస్ట్ చూసుకొని నీళ్ళు వేసుకోండి. నాకు చెప్పినాను కదండి 2 గిన్నెల సగం నీళ్ళు పట్టినాయి మాకు ఇంత పిండికి. అంతే అండి. ఇప్పుడు మనము ప్రాసెస్ చేద్దాము. నేను నూనె పెడతాను, నూనె పెట్టినానండి నేను వేడికి. ఇప్పుడు మనము పిండి మురుకుల గొట్టంలో పెట్టుకున్నాడు చూపిస్తాను నేను. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక చూడండి రిబ్బన్ మురుకులు అంటే మనకి ఇట్లా ఉంటుందండి. దీంతో చేసుకోవాలి మనం. మనకు మురుకుల గొట్టంలో 4-5 రకాలు వస్తాయండి ఇవి. ఇగో ఇది ఇట్లా దీంతో చేసుకోండి. అంతే అండి. ఇగో చూడండి కొంచెం చేతికి తడి అద్దుకోవాలి ఫస్ట్ మనము. చూడండి కొంచెం లోపల కొద్దిగా తడి చేసుకొని మనము పిండి ఎంత పడుతుందో చూసి పెట్టుకోవాలి ఇందులో. మీ అందరికీ ఐడియా ఉంటుందండి ఇది, ఏంటంటే రాని వాళ్ళకు తెలుస్తుందని చూపిస్తున్నాను అంతే. చూడండి ఇంత కొద్దిగా తక్కువనే పెట్టుకోవాలి, ఫుల్ పెట్టుకుంటే మళ్ళీ మనకు చేయడానికి రాదు. అంతే. ఇక చూడండి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. చూడండి ఇట్లా రావాలి మనకి. ఇగో ఇదండి రిబ్బన్ మురుకు అంటే ఇట్లా ఉంటుంది. అంతే. ఇప్పుడు మనం నూనె కాగినాక వేద్దామండి. కొంచెం నూనె వేడైందో లేదో చూద్దామండి. అయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇట్లా చేస్తానండి, కొంచెం ఫస్ట్ ఇట్లా అనేసి తీసేస్తానండి. అది చూడండి ఇంకొక ఒకటి అయినాక
కొంచెం మనము ఇప్పుడే దాన్ని ఏమనొద్దండి, కొంచెం మంచిగా వేగినాక నేను ఉల్టా వేస్తాను. చూడండి ఎంత లైట్ వెయిట్. ఇంకా బాగా సిమ్ ఉందండి. ఇప్పుడు మనం సిమ్ పెట్టుకోవాలా, తెలుసు కదా మీకు. ఫస్ట్ సిమ్ పెట్టుకోవాలి, ఏ పిండి వంటలు అయినా కానీ. నేను సిమ్ పెట్టినాను, ఇప్పుడు హై పెడుతున్నానండి. ఇప్పుడు హై, సిమ్ము హై, అంతే. మనం దీన్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు సిమ్ము హైలో చేసుకోవాలండి. చూడండి మళ్ళీ టర్న్ చేసిన నేను. మీరు ఎంత పెద్ద కడాయి నిండా వేసుకోవచ్చు, కొద్దిగా కూడా వేసుకోవచ్చు. ఈ సైజ్ అయితే చాలా అని నేను చేసినానండి. ఈ బుడగలన్నీ తగ్గితే మనకి అప్పుడు ఇది వేగినట్టు అండి. ఇంకా బుడగలు వస్తున్నాయి చూడండి. మనకి ఇది ఎట్లా వేగిందని తెలియాలంటే ఈ బుడగలు అన్నీ పోవాలి, అప్పుడు మనకి వేగినట్టు అండి. ఇంకా కొద్దిగా కావాలండి మనకి. చూడండి ఇగో 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 సైడ్లలో ఇట్లా బుడగలు రావద్దండి, అప్పుడైతే మనకి ఇంకా అది వేగనట్టు. ఆ బుడగలు తగ్గితే మనకు అప్పుడు వేగినట్టు అండి. మళ్ళీ టర్న్ చేస్తున్నా నేను. వేగిపోయిందండి. చూడండి ఇగో ఇగో చూడండి, ఇంతే అండి. అన్నీ ఇట్లా వేసుకోవాలి, ఈ కలర్లో రావాలి, ఇంత క్రిస్పీ కలర్ రావాలి మనకి. ఇంత మాత్రం చేసుకుంటే చాలండి. ఇట్లా వేసుకోవాలండి మంచిగా. మన ఇష్టం వచ్చిన షేప్ చేసుకోవచ్చు అండి. ఇది ఎంత ఫ్రీగా వేసుకుంటే మంచిగా అంత బాగా వేగుతాయి మనకు. చూడండి ఇప్పుడు మనం ఏం కదపొద్దు, కొద్దిగా వేగాలి. అవి వేగినాక నేను చూపిస్తాను మళ్ళా. చూడండి ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ టర్న్ చేస్తాను. చూడండి ఇగో ఎట్లా వచ్చిందో, అంతే. మంచి వేపుకోవాలండి. దీనికి సిమ్ ఎక్కువ పెట్టిరనుకోండి మళ్ళీ లోపల కాలది ఎక్కువ. కొంచెం హైలోనే కాల్చండి, ఎందుకంటే ఇది మురుకు కాబట్టి కొంచెం దొడ్డుగా ఉంటుంది కాబట్టి మనకు హై మంట పెట్టి మంచిగా కాల్చండి. వేసినప్పుడు మాత్రం కొంచెం సిమ్ పెట్టండి, అంతే. మంచి వేగాలండి, ఇది గోల్డ్ కలర్ వేగాల. చూడండి పుడగలు అన్నీ పోయినాయి మనకు. ఇప్పుడు ఏమైందంటే వేగిపోయిందండి. చూడు ఇట్లా ఈ కలర్ రావాలి మంచిగా, క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. మంచిగా తీసి పక్కన వేసుకోవాలి. నేను ఫస్ట్ పెట్టిన కడాయి మార్చేసినానండి, ఎందుకంటే దాంట్లో కొద్దిగా చిన్నగా ఉన్నది కదా, ఫ్రీగా మంచిగా వస్తలేవు. అందు గురించి అని మళ్ళీ పెద్ద కడాయి పెట్టినానండి. ఇట్లా వెడల్పు ఉంటే మనకు మంచిగా వస్తుంది కదా, అందుకని మళ్ళీ నేను పెద్దది పెట్టినాను. ఫస్ట్ వేరేది ఉండి ఇప్పుడు వేరేది ఉంది అని అనుకున్నారు మీరు, అందుకే చెప్తున్నా నేను. వేరేది మార్చిన, ఇప్పుడు మనకు మంచిగా వేయడానికి వస్తుంది అనేసి. మంచిగా వేయాలండి ఇట్లా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి, చాలా బాగుంటాయండి ఇవి. నిజం చెప్తున్నా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. షేప్ అనేది ఏం అవసరం లేదండి. ఇవి మనకి మంచిగా ఇగో రిబ్బిన్ అంటే రిబ్బిన్స్ లెక్కనే ఉండాలి ఇది, అంతే.
ఎక్కడ గ్యాప్ ఉన్నదో అక్కడ వేసేస్తున్నా నేనైతే. మా ఇంట్లోనైతే మేము మంచిగా వేసుకుంటామండి. ఇవి రిబ్బన్ మురుకులు అంటే పిల్లలకి ఇష్టం ఉంటాయి, చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇట్లా పట్టుకొని ఇట్లా ఉన్నది కదండి, ఇట్లా ఇట్లా పెద్ద పెద్దగా పట్టుకుంటారు ఇక ఇట్లా. ఇక చూడండి పిల్లలు ఇట్లా పట్టుకొని ఇట్లా తింటారు, నిజంగా మళ్ళీ ఇష్టంగా తింటారండి. మీరు కూడా అందుకే పిల్లలు ఇష్టంగా తింటారు అనేసి నేను మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. నిజంగా బాగుంటుందండి ఇది. ఏదైతే ఏముందండి, మనం పిల్లలని అట్రాక్ట్ చేసే ఐటమ్స్ చేయాలంతే. దీంట్లో ఇంకా వేరే వేరే వెరైటీలు కూడా చేస్తారండి. ఓన్లీ శనగపిండితో కూడా చేస్తారు ఇది రిబ్బన్ పకోడా. ఓన్లీ శనగపిండి కొంచెము వాము వేసి చేస్తారండి, అది కూడా బాగుంటుంది. మనము ఇట్లా ఒక్క దగ్గర వేస్తే మళ్ళీ అవి వేగవు, అది కూడా చూసుకోండి మీరు. అందుకే అట్లనే చేసినామా. కాదే అది చిన్న కడాయి పెట్టి ఫస్ట్ మేము చిన్న కడాయి పెట్టినామండి. చిన్న కడాయి రాలేదు, అది తీయడానికి ఇబ్బంది అవుతుందని మళ్ళీ అందుకే పెద్ద కడాయి పెట్టినా నేను. మీరు కూడా పెద్ద కడాయే పెట్టండి, మంచిగా వస్తాయి. నాలుగవ ట్రిప్ అండి ఇది మాకు. ఎన్ని ట్రిప్లు అవుతాయో తెలియదు, అయినాక చెప్తాను నేను. మొత్తం కంప్లీట్ అయినాక ఇన్ని ట్రిప్లు అయినాయండి మాకు అని చెప్తాను నేను. మీరు ఇంకా ఈ రిబ్బన్ పకోడీలలో ఇంకేమైనా వెరైటీస్ ఉంటే నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి, మేము ఇట్లా చేస్తామనేసి. మీరు ఏ వెరైటీ చేస్తారో, మీ ఇంట్లో ఏ వెరైటీ చేస్తారో చెప్పండి నాకు కామెంట్స్లో. ఇట్లా రెండు గరిటెలు పెట్టి నేను డీప్ ఫ్రై చేస్తున్నానండి, ఎందుకంటే మంచిగా ఇట్లా తీయడానికి వస్తుంది అనేసి. అంతే అండి, చూడండి ఇట్లా మంచిగా ఆయిల్ అంతా తీసుకొని తీయడమే, అంతే అంతే అండి. చూడండి చూడండి చూసిరా అండి, చూడండి ఎంత బాగా ఇట్లా. రిబ్బన్ మురుకు అంటే రిబ్బన్ మురుకేనండి, సూపర్గా ఉన్నాయి. చూస్తుంటే బాగా మంచిగా అనిపిస్తున్నాయి కదా. అన్నీ మీరు కూడా అట్లనే మంచి ఈ కలర్ మంచి గోల్డ్ కలర్ రావాలండి, లేకపోతే మళ్ళీ మనకు మురుకు మెత్తగా ఉంటుంది అది. అంతే, అదొక్కటి చూసుకోండి. మన ఇష్టం అండి. ఇగో రిబ్బన్ పకోడీ అనుకొని మనం రిబ్బన్ పకోడీ వేరే వేరే మోడల్ కూడా చేసుకోవచ్చు మనం, మురుకులలో వెరైటీస్ కదమ్మా. అన్నీ ఒక తీరే చేసుకోవాలని ఏం లేదు, ఇష్టం మన ఇష్టం. అలా బిల్లలు 3 రకాలు ఉంటాయి, రకరకాలు ఏవైనా చేయొచ్చు, అన్ని రకాలు చేయొచ్చు అండి. వీడియోలు అందరు బాగా చూసి కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి నిజం చెప్పాలంటే నేను ఇంత కష్టపడి చేస్తున్నా కదా, అస్సలు నేను గాల్లో తేలిపోయినట్టుంది. నిజంగానండి, అంత హ్యాపీగా చేస్తున్నా నేను. మరి ఏం చెప్పాలి, ఇప్పుడు మనం చేసే కష్టాన్ని మీరు చూసి మీరు దాన్ని బాగున్నదని మెచ్చుకొని నాకు మళ్ళీ కామెంట్ చేస్తుంటే నాకు నిజంగా చెప్తున్నా చేస్తుంటే చేసినట్టు కూడా ఉండట్లేదండి కదా అమ్మా. నీకు సంతోషంగా చేస్తాను అమ్మ, నీకేమనిపిస్తుంది నిజం చెప్పే? సంతోషంగా అనిపిస్తుంది, అందరు వాళ్ళు అడుగుతుంటే చేయాలని మాకు కూడా అనిపిస్తుంది. అదే ఏదే కానీ అడుగుతుంటే ఇంకా మరి చేయాలి. కోవా గర్జలకు కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చిందండి మాకు, మంచిగా చూస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. చక్రాలకైతే చెప్పొద్దండి, చక్రాలు అయితే నిజం చెప్తున్నా ఎంత మంచి కామెంట్స్ వస్తున్నాయి అసలు. అందరికీ నచ్చిందండి ఆ వీడియోని అయితే. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే, మంచి వెరైటీ వీడియోలు ఏమైనా కావాలంటే నాకు అడగండి, నేను చేసి పెడతానండి కదమ్మా. అదే కొద్దిగా చేసుకుంటే మీకు వస్తుంది, ఎట్లా చేస్తున్నాము మీరు అట్లా చూసుకోవాలి, చేసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. మంచిగా చేసుకోవాలని మీకు కూడా ఇట్లా ఉల్లాసం ఉంటుంది. ఏం చేసుకోవాలి, మన పిల్లలకి ఏం చేయాలి, ఏం పెట్టాలి, ఎక్కువ కాకుండా కొంచెం ట్రై చేయండి. కొంచెం చేసుకోవచ్చు, ఎక్కువ ఎందుకు, మన పిల్లల మట్టుకు. ఇక మా ఇంట్లో అంటే కొంచెం పెద్దగా ఉన్నారు, అంత ఫ్యామిలీ ఉన్నది కాబట్టి కొన్ని ఎక్కువనే చేస్తానండి నేను, ఎందుకంటే అందరు తింటారు కదండి. ఉన్నారమ్మా 3 మనమలు ఉన్నారు, మళ్ళీ ఇంకా మన్మరాలు 3,
అందరు కలిసి ఇక కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తానండి నేను. అట్లా మీరు 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 ట్రై చేయాలనుకుంటే నేను చూపించిన దాంట్లో సగంలో పావు అంతే, చాలా పావు చేసుకోవచ్చు అంతే. ఆ క్వాంటిటీ అయితే ఈజీగా అయిపోతుంది. బియ్యం పిండి పెసరపప్పు మరి అవుతుంది మీకు చేసుకోవాలి. చూడండి, చూస్తుంటే కలర్ఫుల్గా అనిపిస్తుంది వచ్చు మీకు కూడా. ఏం లేదు, పప్పు ఉడకబెట్టుకోవాలి, 2 మిక్సీ చేసుకోవాలి, ఇక ఓమా మనకు సరిపడ్డట్టు వేసుకొని చేసుకోవాలి. ఎవరికైనా వస్తుంది, ఈజీగా వస్తుంది. అదే కదమ్మా, అదే నేను చెప్తున్నా. చేసుకోవాలంటే అన్ని ఉన్నాయిరా, మనకి చిత్తం పెడితే అన్ని వస్తాయి నేర్చుకోవాలంటే. మెయిన్ గా పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇదైతే అనొద్దు, వస్తుంది అన్నట్టుగానే చేయాలి. మా అమ్మకి ఎవ్వరు రాదంటే కోపం వస్తుంది అండి. ఇక ఇది లాస్ట్ అయిపోయింది నాకు. ఇది అయిపోయిందంటే ఇంకా కంప్లీట్. నాకు మొత్తము 6 టిప్పులు వచ్చినాయండి ఈ మురుకుల గొట్టంతో. 6 వచ్చినాయండి దీంతో నేను తీసుకున్న క్వాంటిటీకి. ఎందుకంటే నేను వేరే పెద్దగానే వేసేస్తున్నానండి, అందుకనే 6 వచ్చినాయి. మీరు కొంచెం చిన్నగా వేస్తే మీకు ఇంకా కొద్దిగా ఎక్కువనే వస్తుంది. నేను పెద్ద చేస్తున్నా కాబట్టి. అమ్మా అది కేజీ, ఇంకా మనం గిన్నె కొలతతో చూపించినాం కదమ్మా. అంతేగాని గిన్నెలు 3 గిన్నెలు చూపించినా కానీ కేజీ అందాజు ఇక కేజీ దగ్గర ఉన్నదండి. మీరు కూడా చేసుకోవాలనుకుంటే పావు కేజీ ట్రై చేయండి ఫస్ట్. కేజీ కాకుంటే పావు కేజీకి ఒక 2 పిడికల పెసరపప్పు ఉడకబెట్టండి. కొంచెం మీరు చేసి ట్రై చేయండి. మీకు సక్సెస్ అనుకుంటే అప్పుడు రాషన్ మీద బియ్యం వస్తున్నాయి కదా. అవును, బియ్యమే అన్నిటికీ పని వస్తుంది. సన్న బియ్యం అయితే అస్సలు పట్టియద్దు, పట్టించుకో. సన్న బియ్యం చేయొద్దండి, దొడ్డి బియ్యం చేసుకుంటేనే బాగా వస్తాయి. దానికి ప్రతి దానికి దొడ్డి. మేమైతే రెడీమేడ్ పిండి అయితే తీసుకోమండి, మీకు నిజం పట్టిస్తాం మేము. ఎందుకంటే మేము ఇక్కడ మాకు రేషన్ బియ్యంతోనే మేము పిండి కూడా ఇంట్లోనే పట్టించుకుంటే బాగుంటది పిండి. రెడీమేడ్ పిండి అన్ని కలిపి ఉంటాయి. రేషన్ బియ్యము మనకు మస్తు వస్తున్నాయి ఇప్పుడు. ఆ బియ్యమే మేము మంచిగా బట్ మనం ఎప్పుడైనా కొంచెం పిండి మనం ఇంట్లో స్టాక్ పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లా ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏమైనా చేసుకోవడానికి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం పకోడీ చేసుకున్నా కానీ ఇది కొంచెం పిండి వేస్తే కరకరలు వస్తుంది. మళ్ళీ ఇంట్లో మనకు బియ్యం పిండి ఉన్నదనుకోండి, మీరు బియ్యం పిండి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకోండి, ఒక పావు గ్లాసు మినపప్పు తీసుకోండి. అది గ్రైండ్ చేసి ఇలా కలిపేసి అప్పటికప్పుడు కొద్దిగంత ఒక 2 చెంచాల వెన్న వేసేసేయండి. ఉప్పు కారం అన్నీ వేసి కలపండి, మురుకులు వేసుకోండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ మురుకులు అవి. అంతే, మనం బయట పోయి గిర్నీలు చేయాలని ఏం లేదండి. ఇగో చూడండి అయిపోయినాయి మనకు. చూడండి ఇగో అంతే అండి, ఎక్కడికక్కడికి ఫ్రీగా విడిపోతున్నాయి ఇట్లా మనకి. అంతే, ఇప్పుడు తీయడమే ఇంకా పని. చూడండి చూడండి రిబ్బన్ మురుకులు రెడీ అయిపోయినాయండి. మా ఇంటి స్పెషల్ రిబ్బన్ మురుకులు. మీరు కూడా చేయాలండి తప్పకుండా. చూస్తుంటే ఎంత కలర్ఫుల్ ఉన్నాయి, చూసారు కదండి. చూస్తుంటే మీకు కూడా చేయాలనిపిస్తుంది కదా. అంతే మరి. ఎంతసేపు అండి, మాకు కరెక్ట్ 1 గంట టైం పట్టిందండి ఈ మురుకులకి. అంతే కదమ్మా, గంట అయింది కదండి. మీరు కొద్దిగా చేసుకోవాలంటే ½ కేజీ అర్ధగంట అవుతుంది. మంచిగా ఒక ½ అవర్లో అయిపోతుంది. ఒక్కరు చేసుకోవాలంటే మీరు ½ కిలో తొందరగా అవుతుందిరా. అట్లా కాదమ్మా, చిన్న వేసా కొంచెం టైం పడుతుంది కదండి. ఒక కడాయి నిండా ఒకటేసారి తింపేసేసేయండి కదా, మీకు ఇట్లా అయిపోతుంది. దీన్నే రిబ్బన్ మురుకులు అని అంటారండి. చేస్తారు, మీరు బాగా చేస్తారులే, సుచిగా చేస్తారు. ఇగో చూడండి ఇగో ఎంత బాగా వచ్చిందో. అంతే, మనం చూస్తుంటేనే మనము తినాలనిపిస్తుంది నాకైతే. ఇగో చూడండి, ఇగో ఎంత క్రిస్పీ వచ్చిందంటే అంత. తప్పకుండా మీరు కూడా చేయండి. చూసి అంతేలే అనుకోకండి, కొద్దిగా అంతా ట్రై చేయండి. మళ్ళీ ఎట్లా వచ్చినాయని మాకు కామెంట్ కూడా చేయండి. నీరస్ కిచెన్ వల్ల రిబ్బన్ మురుకులు చేద్దాము అనేసి చెప్పి పిల్లలకు చేయండి. అంతే కదా, కష్టపడితే ఏదైనా బాగుంటుందిరా, చేసుకోండి. అంతే కదా. ఇప్పుడు ఏందమ్మా టేస్ట్ చేయడం ఇప్పుడు మా పని. చేయమ్మా, టేస్ట్ చేయి, తీసుకో. అంత చిన్న జాలమ్మా, టైం లేదా నీకు తిననికి. ఎక్కడ చుంచాలన్నా నాకు ఎందుకు అనిపిస్తుంది. చూడండి భలే సప్పుడు వస్తున్నాయి, బాగుంది. సూపర్ కర్రలు ఆడుతున్నాయి. నోట్లో వేస్తుంటే మెల్ట్ అయిపోతున్నాయి అండి నిజంగా. ఇంత బాగున్నాయో, అబ్బో.
సూపర్ అంటే సూపర్. పెద్ద పెద్ద మురుకులు పిల్లలు ఇగో ఇట్లా పట్టుకొని తిరుగుతారండి మంచిగా. పెసరపప్పు వేసినాం కదా అంత బాగానే సూపర్ అయినాయండి. అబ్బా మీరు ట్రై చేయండి, చేసుకొని మాకు చెప్పండి. మేము ఎంత బాగుందో. అమ్మ నువ్వు కూడా తినమ్మా. చాలు, నేను పెద్ద మనిషిని, ఎక్కువ తినద్దు. చిన్న మనసులు తినాలి. చూడండి, మురుకు తినడానికి పెద్ద మనుషులు చిన్న మనుషులు ఏందండి, తినొచ్చు కదా మంచిగా టేస్ట్ ఉన్నప్పుడు. కొద్ది తినమ్మా. క్రిస్పీ క్రిస్పీ, అప్పుడు వస్తుంది. టేస్టీ టేస్టీ, ఎమ్మి ఎమ్మి, సూపర్ సూపర్. ఇద్దరు మురుకులు రెడీ. ఇంత తిను అమ్మ చాలా మనం తినాల మాట్లాడాలి ఇప్పుడు నేను. అయిపోయింది కదా ఇక మాట్లాడు. చూడండి ఎంత బాగానాయో. మీరు తప్పకుండా మీరు కూడా చేసుకోండి నిజంగా. అంతే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇంకా ఒక లైక్ చేస్తే మీ ఒక లైక్ మీరు చేసిరు అనుకోండి, ఆ లైక్ ద్వారా నాకు ఇంకా వీడియోలు అందరికీ షేర్ అవుతాయండి. అందుకే ఊరికే లైక్ అంటున్నానండి. అంతే అండి, ఇంకేం లేదు. తప్పకుండా ఈ వీడియో చూసి ఈ మురుకులు మాత్రం తప్పకుండా చేయండి. అంతే అండి. బాయ్.